తమ్ముళ్ళు నేను ఇప్పుడైతే మధుగారు వస్తున్నా చూడండి. మధుగారు చూపిస్తున్నాను. అంటే నేను ప్రజెంట్ అయితే నేను కనిపించను, మొబైల్ పట్టుకున్నాను కాబట్టి మీరేమనుకోద్దు ఫ్రెండ్స్. ఇదైతే చూడండి తార్ రోడ్. అయితే నేను మధుగారు వస్తున్నా. నాకైతే హెల్త్ కూడా కండిషన్ బాగాలేదు. అంటే ఎక్కడ రావాలన్నా మెయిన్గా మధుగారు కాబట్టి మధుగారు వస్తున్నాను. అంటే బట్ మీరు దేని గురించి వస్తున్నారు అనుకుంటారేమో, నాకు హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదు కాబట్టి నడుచుకొని వస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే దగ్గరలో ఉన్నా. అంటే చిన్న మెడికల్ షాప్ ఉంటుంది, ఆ మెడికల్ దగ్గర చూపించుకుని వస్తున్నాను ప్రజెంట్. ఇక్కడైతే వెహికల్స్ కూడా ఈరోజు లేవన్నమాట. ఇంకా బస్సు వస్తుందేమో కానీ బస్సు కూడా ఇంకా లేట్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇదిగోండి ఇప్పుడు నేను కనిపిస్తాను. నాకు హెల్త్ బాగాలేదు. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఇలా పోతున్నాను. ఇక్కడ వంతెన ఒకటి ఉంటుంది. నాకైతే అసలు హెల్త్ బాగాలేదు, ఇలాగా వస్తున్నాను అనమాట. ఎక్కడికి రా బాసు? బాగున్నా బాసు. ఇంటికాడ నుండి ఇక్కడ హెల్త్ బాగాలేదు, కొద్దిగా ఇన్స్టాల్ చేయించుకుందాం వస్తాను నాకు. సరే బస్సు, అలాగే బస్సు. అంటే తెలిసిన మనీ కూడా నాకు అడిగాడు అనమాట. మాట్లాడాను కదండి, చూస్తారు కదా ఆయనకి. ఇలా అనమాట మధుగారు. అంటే మధుగారు అంటే ఇదేనండి, ఇక్కడ వచ్చే మధుగారు. నెక్స్ట్ మండలం కూడా ఇక్కడ ఏర్పడుతుందంట మాకు. ఇంకా పూర్తిగా డివిజన్ ఇవ్వడం లేదు కాబట్టి. అదైతే బొయ్తులు ఫ్రెండ్స్, టవర్ ఉంది కదా, అదైతే బొయ్తులు. నేను దాటొచ్చాను చూడండి. ఇక్కడికి రా. నేనైతే వచ్చాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ మధుగారు వచ్చాను ఇప్పుడు ప్రజెంట్. అయితే చూసారు